జ్ఞానం గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గాంధించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్న అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి దమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద చెంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు చెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన చెండదే గద గెలుపు బంగారు పల్లెముల్ల ఆ బువ్వ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచ విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగు
జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికేగాంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపుని మరి కొరల నాగరాజు గారు వచ్చి వారికి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. శ్రీ ఓబిలిశెట్టి రామకృష్ణ గారు ప్రధాన కార్యదర్శి వారిని వేది మీద విచ్చేసి ఆశీర్వాదాలు సవినీయంగా తెలియజేస్తున్నారు. ఓకే, హరిహర్ రాజు గారు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తెలియజేస్తుగా కోరుచున్నాం. శ్రీ మోకా శ్రీ గారు జనసేన మండల అధ్యక్షులు వారిని కూడా సవినీయంగా ఆహ్వానిస్తున్నాం, కోరుచున్నాం. వీరికి శ్రీ దండు బాలాజీ గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తుందిగా కోరుచున్నాం. వారికి మిస్టేక్స్ పడింది, వారిని కూడా వేదిక మీద విచ్చేసి అందుకూర్చున్నాం. వారికి గ్రామ సర్పంచ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం, వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి ఆహ్వానించవలసిందిగా మరి మంత్రుల రాము గారు టీడీపీ పట్టణ శ్రీ శంకర రవి గారు పట్టణ వారిని సవినీయంగా ఆహ్వానిస్తున్నాం, వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి ఆహ్వానం తెలియజేస్తూ కోరుచున్నాం. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కూర్చున్నాం, వారికి కూడా పుష్పగుచ్చాన్ని అందించి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ ఐ హుస్సేన్ గారు బాపిరాజు గారు వారిని కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ వారిని స్వీకారం చేయించేవారు శ్రీ జి సత్యనారాయణ గారు సబ్ డివిజనల్ కోచాన్ని అందజేస్తుందిగా కూర్చున్నాం. జి సత్యనారాయణ గారు ఓకే. పుష్పగుచ్చాన్ని అందజేసి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. గ్రామస్తులు మధ్యన త్రినాథరాజు గారు నూతన చైర్పర్సన్. మరి కోళ్ళ అబ్దుల్ గారు ఎక్స్ రాయవరం సర్పంచ్ గారు టౌన్ హాల్ అధ్యక్షులు వారిని వేదిక అలంకరించగలుగుతుందిగా కోరుచున్నాం. శ్రీ కోళ్ళ అబ్దుల్ గారు శ్రీనివాస్ గారు మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బొక్కా శ్రీనివాస్ మరి పర్సన్ 2గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ ఎర్రంశెట్టి లక్ష్మణరావు గారు వచ్చి ఆహ్వానించే కార్యక్రమంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మన్నించవలసిందిగా ముందుగా తెలియజేస్తాం. సార్ ఎవరన్నా ఆహ్వానించవలసిన వారంటే దయచేసి తెలియజేస్తూ కూర్చున్నాం. ఇది మన కార్యక్రమం. భీమవరం శాసనసభ్యులు అలాగే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు జ్యోతి ప్రజలు చేస్తున్నారు. మన శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు మరియు శ్రీమతి కలిదిండి సుజాత రామచంద్ర గారు జ్యోతి ప్రజలు చేస్తున్నారు. మరి నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బీజేపీ మండల మోర్చా కిసాన్ అధ్యక్షులు అలాగే
నాగోడ నీటి సంఘం అధ్యక్షులు కుందటి వీరవేంద్ర సత్యనారాయణ గారి వేదిక కోరుతున్నాం. ఇస్తున్నారు శ్రీమతి కోట సీతారాం మిశ్ర గారు. అలాగే ఏలం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమిత సంఘాలకు చైర్మన్ గా సంఘ బయలాను అనుసరించి విధులు నిర్వహించగలవాడని సహకార సూత్రాలకు లోబడి ఉండగలవాడని సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘ అభివృద్ధికి పాటుపడగలవాడని ఎటువంటి సంఘ వ్యతిరేక విధానాలను అనుసరించాలని ఎటువంటి పక్షపాతం లేకుండా నా విధులు నిర్వహించగలవాడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బొక్క శ్రీనివాస అనే నేను ప్రభుత్వ ఆదేశానుసారము ఈ ఏలంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరమతి సంఘమునకు పర్సనగా నియమించబడినందున సంఘ బయలాలను అనుసరించి విధులను నిర్వహించగలవాడని సహకార సూత్రాలకు లోబడి ఉండగలవాడని సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘ అభివృద్ధికి పాటుపడగలవాడని ఎటువంటి సంఘ వ్యతిరేక విధానాలను అనుసరించనని ఎటువంటి పక్షపాతం లేకుండా నా విధులను నిర్వహించగలవాడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎర్రశెట్టి లక్ష్మణరావు నేను ప్రభుత్వ ఆదేశానుసారం ఈ ఏలంపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘమునకు పర్సన్గా నియమించబడినందున సంఘ బయలను అనుసరించి నిర్వహించగలవాడని సహకార సూత్రాలకు లోబడి ఉండగలవాడని సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘ అభివృద్ధికి పాటుపడగలవాడని ఎటువంటి సంఘ వ్యతిరేక విధానములను అనుసరించనని ఎటువంటి పక్షపాతము లేకుండా నా విధులను నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వారికైతే పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారికి నివాళులర్పిస్తూ మన ఏలంపూడి గ్రామంలోని కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన పితృ సమానులు నియోజకవర్గ ప్రథమ పౌరులు దేవాలయం శాసనసభ్యులు పులపర్తి అంజిబాబు గారు రామాంజనేయులు గారికి నా నమస్కారం. అలాగే మాజీ రాజ్యసభ సభ్యురాలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరవశ్రీ పార్శ్వరామశ్రీ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా గ్రామం తరఫున
ఎప్పుడైనా ఎమ్మెల్యే గారిని కానీ మేడం గారిని కానీ అడిగేది ఫస్ట్ మా గ్రామాభివృద్ధి. దాన్ని మన భీమవరం నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా 4-5 ఉన్నారు. వారందరూ మా గ్రామానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ నమస్కారం. మరి ఇప్పుడు టీఎస్సీ చైర్మన్ మన భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు పులపతి రామాంజీలు గారికి, అలాగే టీడీపీ బ్యూరో సభ్యురాలు భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ గారు తోట సీతారామలక్ష్మి గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ కలిదిల్లి సుజాత గారికి, వైస్ చైర్మన్ బండి రమేష్ గారికి, కోళ్ళ నాగేశ్వర గారికి, రామచంద్ర గారికి, సభ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్లకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టపడే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రావడం చాలా ఆనందకరమైన విషయం. ఈ కూటమిని ఏర్పాటు చేసిన మన పవన్ కళ్యాణ్ గారికి ఈ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ చాలా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అధికారంలో పెట్టింది పార్టీని పెట్టడం కోసం, కూటమిని ఏర్పాటు చేయడం కోసం ఆయన పడిన శ్రమ విలువ ఇవాళ తెలుస్తుంది ప్రతి కార్యకర్తగా అని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. పదవంటే అలంకారం కాదు, చాలా బాధ్యతతో కూడింది. కాబట్టి ఈ చైర్మన్ డైరెక్టర్లు రాబోయే రోజుల్లో ఈ బ్యాంక్ని ఇంకా ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లి కూటమికి మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. సంఘ రిజిస్ట్రేషన్ 10/9/1950 జరిగిందండి. రిజిస్ట్రేషన్ నెంబరు H682. సంఘ పరిధిలోని గ్రామాలు ఏలంపూడి, అనాకోడేరు మరియు ఎల్వీఎన్పురం. సంఘ సభ్యులు 1265 మంది. అందులో హక్కులు పొందిన వారు 672 మంది. సభ్యుల షేరుధనం మొత్తం 20,21,000. సభ్యుల డిపాజిట్లు మొత్తం 2,17,773. సెంట్రల్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న లోన్స్ 2,07,43,736. మెంబర్స్ లోన్స్ 2,10,43,736. గోల్డ్ లోన్స్ 1,44,17,910. దీర్ఘకాలిక రుణాలుగా ఇచ్చింది 31,81,227 రూపాయలు. ఈ సంఘానికి 250 MT గొడవ ఉంది. సంఘ టర్నోవర్ మొత్తం 6,75,00,000. ఈ సంవత్సరం 2024-25 ఆడిట్ ఏ క్లాసులో ఉందండి. ఈ సంవత్సరం సంఘానికి వచ్చిన లాభం ఆడిట్ ప్రకారం 56,000 అండి. అంటే ఈ సంఘం స్థాపించి 1950లో స్థాపిస్తే 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వజ్రోత్సవ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. కావున ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున అనాకోడేరు, ఏలంపూడి, అంతే కదా గణపతి, ఎల్వీఎన్పురం పంచాయతీకి ఈ బ్యాంకు దాదాపుగా ఇప్పుడే చెప్తున్నారు, దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ బ్యాంక్ అని ఇప్పుడే మనం విన్నాం. ప్రాఫిట్ ఏంటి, ఇక్కడ లోన్లు ఎంత ఇస్తున్నారు అనేవి ప్రజలకు మీ అందరికీ తెలియాలనే ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారితో చెప్పించడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. రాబో కాలంలో ఇప్పుడు ఈ బ్యాంకు మనం కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఇస్తున్నాం మనం కొత్త కమిటీకి. దాదాపుగా రాబో కాలంలో ఎలా ఉంటుంది, ఇక్కడ పనితీరు ఎలా ఉంటుంది, ఈ బ్యాంక్ని ఎంత డెవలప్ ఇంకా చేయగలుగుతారు అనేది మనందరికీ కూడా ఐడియా ఉంటుందని నేను చెప్పడం జరిగింది. ఈ రోజున మరి కొత్తగా కూటమి ప్రభుత్వంలో ఇక్కడ గౌరవ నాయకులందరూ వేదిక మీద ఉన్నారు. అందరూ కూడా ఒక ఆలోచన చేసి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నాం. రాష్ట్రం అలాగే గ్రామాలు కూడా
బాగుండాలి, అభివృద్ధి చెందాలి, 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతోటే ఈరోజు నా ఒక ఆలోచన చేసి పెద్ద ఆయన చాలా అనుభవం ఉంది. మరి ఇవాళ మంతెనే కదండి మీ ఇంటి పేరు, మంతెన శ్రీనాథరాజు గారికి అలాగే డైరెక్టర్లుగా ఇద్దరికి ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఏ గ్రామాల్లో అయితే ఇందులో విలీనం అయి ఉన్నాయో బ్యాంక్కి మీ అందరి సహకారం, సపోర్ట్ తప్పకుండా కొత్త కమిటీకి ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు పని చేయగలుగుతారు ఎవరైనా సరే. అదేవిధంగా మీరు ఈ రోజున మరి ఈ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా చాలా చక్కగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీని మరి ముఖ్య అతిథిగా కూడా ఈ బ్యాంక్ చైర్మన్ గన్ని ఆంజనేయులు గారు రావాల్సి ఉంది. నేను చెప్పడం కూడా జరిగింది. కానీ కొంచెం ఆయన వేరే ఊర్లో పని ఉండడం వల్ల లేట్ అవుద్దని చెప్పారు. దాదాపుగా 12-1 అవుద్దని. అప్పటి వరకు మేము ఈ అందరినీ కూడా వెయిట్ చేయించడం ఇష్టం లేక ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కూడా మేము సంప్రదించి ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. తప్పకుండా ఎవరైతే బ్యాంక్ చైర్మన్ ఉన్నారో ఒక్కసారి మన అతినాథ చైర్మన్ గారికి తెలియజేస్తున్నాను. ఒకసారి తప్పనిసరిగా మన ఈ బ్యాంక్ ఇంత బాగుంది కాబట్టి మన చుట్టుపక్కల గ్రామాల్లో కంటే తప్పనిసరిగా ఈ గ్రామం తీసుకొచ్చి మీ బ్యాంక్ గురించి, అందులో ఉన్న ఇబ్బందుల గురించి కూడా తప్పకుండా చెబుతారు. కానీ మీ నాయకులందరూ కూడా మీ కూటమి ఎవరైతే మీ డైరెక్టర్ ఉన్నారో మీరు తప్పకుండా నేను హామీ ఇస్తున్నాను. తప్పనిసరిగా రావాలైనా, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అయింది, పోస్ట్ పోన్ అయింది. కూర్చోండి రాజుగారు, తప్పకుండా రాజుగారు. బాగుంది, మీ బ్యాంక్ చాలా బాగుంది. మీరందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మన రాష్ట్రంలోనూ మన కూటమి ప్రభుత్వం అందరం పనిచేస్తున్నాం. మీరందరూ కూడా ఒక మంచిగా ఆలోచించి ఇక్కడ ఉన్న రైతులకి బ్యాంకు ద్వారా మనం ఏం చేయగలుగుతాం, ఎలా రుణాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎలాగా ఆదుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ డైరెక్టర్లు కానీ మీరు కానీ చైర్మన్గా మీరు కూడా చాలా చక్కగా వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రతి రైతుకి కూడా చాలా బాగుంది ఈ కమిటీ అని అనిపించుకునే విధంగా బ్యాంకుని ఇంకా అభివృద్ధి చేసే విధంగా కూడా మనందరం కూడా మీరందరూ కూడా పనిచేస్తారని ఆశిస్తూ ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ మన రూరల్ ప్రెసిడెంట్ ఉన్నారు, గ్రామ ప్రెసిడెంట్ ఉన్నారు, అలాగే కమిటీలు ఉన్నాయి. నేను ఇప్పుడే అంజబాబు గారికి చెప్తున్నాను, అందరినీ ప్రతి ఒక్కరికి ఒక పదం ఉంది. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఎదరకంటే స్టేజ్ మీద ఎక్కువ మంది జనం ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ అధికారంలోకి వచ్చాక కష్టపడి ప్రతి వ్యక్తికి కూడా గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచన చేస్తున్నారు. మేము కూడా ఇక్కడ ఉన్న తెలుగుదేశం కానీ జనసేన, బీజేపీ కూడా మీరే చూసారు. ఈ మధ్య పక్కనే కొమరాళ్ళలో బ్యాంక్ డైరెక్టర్ బీజేపీకి ఇచ్చాము. అలాగే మన 9 బ్యాంకులు ఉన్నాయి మనకి నియోజకవర్గంలో. ప్రతి బ్యాంకుకు కూడా చాలా చక్కగా దేవాలయాలకు కానీ, బ్యాంకులకు కానీ, నీటి సంఘాలకు కానీ కష్టపడ్డ వ్యక్తిని ప్రతి వ్యక్తిని గుర్తించాలని మనం ఇవ్వటం జరిగింది. ఒకటి వీరవాసులు కొద్దివాడలు అనుకుంటే బ్యాంక్ ఆగింది, అది కూడా ఇచ్చిన తర్వాతే అక్కడ కొంచెం ఇబ్బంది వచ్చి వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళటం జరిగింది. అదే అయిపోద్ది. మనం అన్ని బ్యాంకులు కూడా ఈ బ్యాంక్ అయిపోయిన తర్వాత అన్ని బ్యాంకులు పూర్తి అయినట్టే. మనకి మీరందరూ కూడా తెలుగుదేశానికి, జనసేనకి, మనం నమ్మిన పార్టీలకి అందరూ కూడా న్యాయం జరిగే విధంగా ప్రజల్లో ఉండి ప్రజల్లో మమేపోయి వాళ్ళకి కావాల్సిన రీతిలో దేవస్థానాలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి మంచి తెలుగు పార్టీలకు పేరు తెచ్చే విధంగా, ఎక్కడో నాయకులకు ఒక గుర్తింపులు ఇచ్చే విధంగా ఈ గ్రామంలో పని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ నన్ను నీ పేరు చెప్పడం లేదు, పేరు ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు ఈ బ్యాంక్ కోసం. అలాగే ఇక్కడ మాజీ ఇంతటి ఈ వర్క్ చేసిన నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పుల్పర్తి రామాంజనేయులు గారికి, అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి గౌరవనీయులు తోట సీతారామలక్ష్మి గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన గౌరవ పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బ్యాంక్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన
మంతెన త్రినాథరాజు గారికి, డైరెక్టర్లుగా శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఏలంపూడి సొసైటీ బ్యాంక్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. వేదికరించిన పెద్దలు తోట సీతారామకృష్ణ గారు, కల్జన్ సుజాత గారు, మేకా శ్రీని గారు, నాగి తాతాజీ గారు, గత్తుల నీలేంద్ర గారు, పుత్తూరు బాపిరాజు గారు, కోన నాగేశ్వరరావు గారు, రామలింగరాజు గారు, బండి రమేష్ గారు, రాట్నాల సత్యనారాయణ గారు, గంటా త్రిమూర్తి గారు, ఓబిశెట్టి రామకృష్ణ గారు, సీతారామయ్య గారు, మధ్య రాములు గారు, ప్రతివాడ హరివర్ధన్ గారు, తెల్లపోయిన గోవింద్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. చైర్మన్ మంత్రి త్రినాథరాజుకి, డైరెక్టర్ ఎర్రంశెట్టి లక్ష్మణరావు గారికి, ఒక్క శ్రీనివాస్కి అభినందనలు తెలియజేస్తూ, ఈ బ్యాంకు 1950లో స్థాపించబడింది. రిజిస్ట్రేషన్ నెంబర్ H682. సంఘ పరిధిలోని గ్రామాలు ఏలంపూడి, అనాకోడి, ఎల్వీఎన్పురం. సంఘ సభ్యులు 1265 మంది. అప్పు పొందిన వారు 672 మంది. సభ్యుల షేరుధనం 20,21,000. సభ్యుల డిపాజిట్ మొత్తం 2,17,733. డిసిసిబి లోన్స్ 2,07,43,736. మెంబర్ లోన్స్ 2,10,43,736. గోల్డ్ లోన్స్ 1,44,17,910. దీర్ఘకాలిక రుణాలు 31,81,000. గోడౌన్ కెపాసిటీ 250 మెట్రిక్ టన్స్. సంఘ టర్నోవర్ 6,75,000. సంఘ లాభం 56,000. ఆడిట్ తరగతి ఏ క్లాస్. ఇంకా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది. త్రినాథరాజు గారు ఆధ్వర్యంలో బ్యాంకుని అభివృద్ధి చేయడానికి కష్టపడి రైతులకు మేలు జరిగే విధంగా ఇంకా లోన్స్ పెంచి అందరికీ కూడా లోన్స్ ఇచ్చి రైతులకు సీజనల్ క్రాప్ టైంలో లోన్స్ ఇచ్చి మళ్ళీ రికవరీస్ కూడా కరెక్ట్గా చేసుకుని బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను. ఈ బ్యాంకు 1950లో స్థాపించినప్పుడు ఆ మహనీయులు ఎంతో ఆలోచనతోటి ఈ బ్యాంకు స్థాపించారు. ఈ బ్యాంకు స్థాపించిన కాంచి ఈ రోజు వరకు లాభాల్లోనే నడుస్తుంది. ఈ బ్యాంకు ఇంకా అభివృద్ధి పరచవలసిన బాధ్యత ఉంది. లోన్స్ పెంచాలి, అలాగే సభ్యుల మెంబర్స్ కూడా పెంచాలి, షేరుధనం పెంచాలి, సభ్యుల డిపాజిట్లు పెంచాలి. గోల్డ్ లోన్స్ ఈ బ్యాంక్ బాగా చేస్తుంది. గోల్డ్ లోన్స్ 1,44,17,910 రూపాయలు ఇచ్చారు. గోల్డ్ లోన్స్ చాలా బాగా ఇచ్చారు. ఇంకా గోల్డ్ లోన్స్ పెంచినట్లయితే లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ గోల్డ్ లోన్స్ పెంచే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతున్నాను. మరి ఈ సంఘం లాభం ఇంకా పెరగాలి. 56,000 అంటే చాలా తక్కువ లాభంలో ఉంది. ఈ లాభాలు పెంచి అప్పులు పెంచితే లాభాలు పెరుగుతాయి. అప్పులు రైతులకు ఎక్కువ మందికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈరోజు త్రినాథరాజు గారికి సూచన ఏంటంటే ఎరువులు పెట్టండి. ఎరువులే కాకుండా ఫీడ్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఆ ఫీడ్ పెట్టినట్లయితే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫీడు, ఎరువులు, ఇక్కడ గోడౌన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మనం ఫీడ్ కంపెనీలు 50 రోజులు మనకు లభిస్తుంది. మనం రైతులకి అడ్వాన్స్గా లోన్లు ఇచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఫీడ్ వ్యాపారం కూడా చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే
మన ప్రాంతం అంతా కూడా చెరువులు అయిపోయి వ్యవసాయం లేదు, అంతా కూడా చెరువులు పోయింది. కాబట్టి ఈ ఫీడ్ వ్యాపారం చేసినట్లయితే అది కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దాని మీద కూడా మీరు ఫీడ్ వ్యాపారం చేసేటానికి పై బ్యాంక్ వారితో ఆలోచన చేసి మీరు ఈ కార్యక్రమం చేయాలి. ఈ బ్యాంకుని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి సహకరించడానికి ముఖ్యంగా ఏలంపూడి, అన్నాకోడేరు, ఎల్విఎన్పురం, బలవంతెప్ప, చినమేరం ఈ రైతులకి మేలు జరిగే విధంగా ఏర్పాట్లు చేసి ప్రతి సీజన్లోనూ క్రాప్ లోన్లు ఇచ్చి మళ్ళీ సీజన్ అయిన తర్వాత రికవరీస్ తీసుకొని చక్కగా పనిచేయాలని, ఎన్పి అనేది లేకుండా చేయాలని, మంచి బ్యాంకుగా తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క రేపు పండుగ పని మొదలుపెట్టి ఈ రోడ్డు పూర్తి చేయడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జనం జనంలో రాజకీయ రణంలో లోకేష్ అన్న యువదళమై మనకై కదిలిండురో. సీమాంధ్ర సైన్యమై తెలుగుదేశ సింహమై కోట్ల గొంతుకలనేకం చేయక వస్తుండురో. యువదళముతో జనం చేత జయహో అనిపించన, అధికార గుండెల్లో గుబులుని పుట్టించన, కుళ్ళు పుట్టలు చేసి నిన్న పుట సాధ్యమా. జనం జనం అరే రే జనం 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 జనంలో తెలుగుదేశ వనంలో సైకిల్ గుర్తే మనదని కదిలిన జన సైన్యము. ఆంధ్రదేశ రక్షణకై ఆడపడుచునంత చేరి హారతులతో పది పల్లెల పలికెను నీరాజనం. దడవడు లోకేష్ అన్న, దమ్ము ధైర్యం తెగువా నీకున్న బలమన్నా. కటికా చీకటిలో నా వెలుగులు పంచేటంత శక్తి సామర్థ్యాల ధీరుడవు నీవన్నా. పేద సాత ప్రజలకు నీవే ఆశా జ్యోతివి, మా బతుకుల వెలుగు పంచ చిరునవ్వులాస్తివి. నారా లోకేష్ అన్న ఎదురులేని కెరటము, అనునిత్యం ప్రజల కొరకు చేయును పోరాటము. జనం జనం బల బల జనం జనం రే జనం జనం జనంలో రాజకీయ రణంలో నిరుద్యోగ యువకులంతా ఒక్కటై కదిలెనో. అక్రమాల కట్టుగా అన్యాయాన్ని ఎదిరించగా అధికార పార్టీని నిక్కదీసి అడిగెనో. నిలదీస్తావన్నా, నీ మాటల తూటాగా సంధిస్తావన్నా. నీ దాటిని తట్టుకునే మునగాడెవడన్నా, పంజా విసిరే పులిపై గర్జిస్తావన్నా. ఏ కష్టం వచ్చినా అండదండగుంటివి, నిరుపేద గుండెల్లో ధైర్యం నేనంటివి. నారా లోకేష్ అన్న రగులుతున్న చాలన వ్యవస్థను ప్రక్షాళన చేయక కదిలిండురా. జనం జనం అరచల్ జనం 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 జనంలో రాజకీయ రణంలో నిన్ను తట్టి ఢీ కొట్టి పడగొట్టేవాడు లేడురో. సంక్షేమ పథంలో అభివృద్ధి బాటలో చంద్రన్న లోకేశులకు సాటి ఎవడు రారురో. జననాడిని తెలుసుకున్న జననేత లోకేష్ అన్న, జన బాధలు తీర్చేండి జన బంధువు నీవన్నా. ఏ జన్మల బంధమో మా కోసం పుడితివి, శ్రమజీవుల బాధ తీర్చే చెమట చుక్కవైతివి.
ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక అరరర సై సై అంటోంది ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక అహంకార అధికార ఆధిపత్యం ఇంకొద్దని అవినీతి ధన ప్రీతి అరాచకం ఇక రద్దని నిజం తెలిసి భుజం కలిపి తెలుగుదేశ ధ్వజం ఎత్తి గజం గజం నీతో నడిచి ఖర్చిస్తూ తెలుగు యువత అంటోంది ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను వీరాంజనేయుడి దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను బట్టి ఓహో దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా జోరు పవనన్నది చూడు తిక్కరేగిన వాడు లెక్క తేల్చేటోడు నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం కొట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు ఏ స్వార్థం లేదు అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు కర్షకుల కష్టం తీరాలంటుండు రైతన్నకు న్యాయం జరగాలంటుండు అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం దంధరదం కొట్టురిదం అచల్ దంధరదం కొట్టురిదం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం దంధరదం కొట్టురిదం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం సైసైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం పవనన్నే పూరించర సమరానికి శంఖం ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం పవనన్నను గెలిపించి మన జెండగరేద్దాం గుండా గుండెల్లో వణుకే పుట్టాలా పేదల గుండెల్లో ధైర్యం నిండాలా జనసేన గెలుపుతో రాష్ట్రం రాతే మారాలా దంధరదం కొట్టురిదం అచల్ దంధరదం